ఉన్న బస్ పాసు 1630 రూపాయలు అయింది. ఒక నిరుద్యోగ యువకుడి మీద 330 రూపాయల భారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసింది. ఆడోళ్ళకు ఫ్రీ అంటివి, మగపిల్లల దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది. ఇవాళ ఒక పేద ప్రైవేట్ కంపెనీలో ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఒక్కొక్క రోజు టికెట్ మీద 10 నుంచి 20 రూపాయలు పెంచాం. 20 రూపాయలు పెరిగిందంటే నెలకు 600 రూపాయలు ఆ చిరు ఉద్యోగి మీద భారం పడుతుంది, ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మీద భారం పడుతుంది. అంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి నిరుద్యోగులు కానీ చిరు ఉద్యోగులు కానీ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళ మీద నెలకు 300 నుంచి 600 రూపాయల భారం వేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ తమ్ముడు ఉమేష్ మీద 300 రూపాయల భారం పడ్డది. నిరుద్యోగ యువకులకు నువ్వేం చెప్పినావు? ఆ రోజు ఉద్యోగం వచ్చేదాకా నెలకు 4000 వృద్ధి ఇస్తాను. 4000 నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, 2 లక్షలు కాదు కదా 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ యువకులను మోసం చేసిండు రేవంత్ రెడ్డి. పైగా బస్ ఛార్జీలు పెంచారు. ఇవాళ మేము పేద ప్రజల పక్షాన, మధ్యతరగతి ప్రజల పక్షాన పెంచిన బస్ ఛార్జీలు దించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం.